పెళ్ళయి కూడా ఆదాయం లేకపోతే ఎలా ఉంటుందో నాకు అడగండి, నేను చెప్తాను. ఆర్థికంగా స్థిరపడకుండా పెళ్లి చేసుకోదు ఎవరు కూడా. ఆర్థికంగా స్థిరపడకుండా ఎవ్వరూ పెళ్లి చేసుకోవద్దండి. నా దగ్గర రండి, మీకు విశేషమైన జ్ఞానాన్ని బోధిస్తా. పెళ్ళిళ్ళ గురించి, పెటాకుల గురించి, సంసారాల గురించి. బాగా 80 సంవత్సరాల అనుభవం ఇచ్చాడు దేవుడు నాకు. 80 సంవత్సరాల అనుభవం ఇచ్చాడు. మీరేం ముసలి పాసుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా దగ్గరకు వస్తే నా దగ్గర చాలా ఉన్నాయి. ఆర్థికంగా ఎస్పెషల్లీ ఇది బ్రదర్స్కు, మగవాళ్ళకు ఆర్థికంగా నువ్వు నిలదొక్కుకోకుండా నువ్వు పెళ్లి చేసుకోవద్దు. ఫస్ట్ నువ్వు డబ్బులు సంపాదించడం నేర్చుకో. మీ పిల్లలకు పెళ్లి చేయాలంటే వయసు వచ్చిందని పెళ్లి చేయొద్దండి. నాకు పెళ్లి చేయి అంటున్నాడని పెళ్లి చేయొద్దండి. ఫస్ట్ ఎంత సంపాదిస్తున్నావు నువ్వు, నీ మీద ఆధారపడకూడదు, తల్లిదండ్రుల పైన కూడా ఆధారపడకూడదు. మీరిచ్చే ఆస్తిని పక్కన పెట్టండి. యూ షుడ్ అర్న్. మీ పిల్లలు చెప్పండి, నువ్వు సంపాదించడం నేర్చుకోవాలి. సంపాదించడం నేర్చుకున్నప్పుడే, సంపాదించడం ప్రారంభించిన తర్వాతనే వాడు పెళ్లి చేసుకునే దానికి అర్హుడు. 21 సంవత్సరాలు వస్తే కాదు, లేదంటే రోజు పెళ్ళి అవుతుంది.